టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత మహిళలు అండర్-19 జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. మీ కృషి, దృఢ సంకల్పం మరియు పట్టుదలతో మీరు దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించారని కొనియాడారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారన్నారు. మీరు దేశానికి కీర్తిని తీసుకురావటమే కాదు, మీరు అసంఖ్యాక యువతులను కూడా ప్రేరేపించారని ప్రశంసించారు. దేశం మొత్తం మీ గురించి గర్విస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక పక్కన బాలయ్య, మరో పక్కన అంతే పవర్ఫుల్ భువనేశ్వరి ఉన్నారని, ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్నానంటూ నవ్వులు పూయించారు. వీరిద్దరి మధ్య ఉంటే చాలు ప్రమాదమని, నిన్నటి వరకు అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య అయ్యారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ బిడ్డ తమ కుటుంబంలో ఇలాంటి అవార్డు రావటం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ఆయన సోదరి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరై బాలకృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. కుటుంబ సభ్యులందరం ఎంతో గర్వపడుతున్నామని, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇదొక అన్స్టాపబుల్ జర్నీ అని, ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవాలనుకుంటారని అన్నారు. చాలా మంది ఒకే రంగంలో రాణిస్తుంటారని, కానీ బాలయ్య మాత్రం వివిధ రంగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఒక పక్క బాలయ్య, మరొక పక్క అంతే పవర్ఫుల్ భువనేశ్వరి ఉన్నారని, ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్నా అంటూ నవ్వులు పూయించారు. వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదమని, నిన్నటి వరకు అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య అయ్యారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ బిడ్డ తమ కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. 1974లో తొలిసారి బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారని, 78లో తాను తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. తనకంటే బాలయ్య 4 ఏళ్లు సీనియర్ అని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారంటే పట్టుదల, క్రమశిక్షణతోనే సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. ఈరోజు బాధ్యత పెరిగింది. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషణుడు బాలయ్య. మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఫస్ట్. ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం. బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయిన దానికి, పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మీరందరూ కూడా గట్టిగా అభినందించండి. ఇది బిగినింగ్ మాత్రం. అన్స్టాపబుల్. ఈ అన్స్టాపబుల్ లో ఒక స్టెప్ ఇది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక హైయెస్ట్ ఒక రివార్డ్ అంటారా, అవార్డు అంటారా, అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం. నాకంటే సీనియర్ బాలయ్య. 74లో ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 78లో అయ్యాను. నాకంటే 4 ఏళ్లు సీనియర్ యాక్టింగ్ లో. అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు. అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల, డెడికేషన్, క్రమశిక్షణ. బాలయ్యని చూస్తే అల్లరి బాలయ్యగా కనపడుస్తాడు, కానీ లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్, సామాన్యులను ఆర్థికంగా ఎదిగేలా చేసే బడ్జెట్. ముఖ్యంగా 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరం. వ్యవసాయ రంగం, గ్రీన్ ఎనర్జీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఆయా రంగాలకు తోడ్పాటుగా నిలుస్తాయి. దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా చూపించే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని అన్నారు. ఏపీకి తలమానికంగా నిలిచే పోలవరం, అమరావతి, విశాఖ స్టీలుకు చేసిన బడ్జెట్ కేటాయింపుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకంగా నిలుస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతో పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనకు
చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. బడ్జెట్ కేటాయింపులో ఏపీకి అధిక ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్. విజన్ 2047కి వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి, అదేవిధంగా అమరావతికి, విశాఖ స్టీల్స్కి, ఇలా అనేక రంగాలకి, పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని, యువతను, శ్రామిక వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. 2014లో మోదీ ఇచ్చిన హామీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల నిరుద్యోగ యువతకు కలగానే మిగిలాయి. ఈ బడ్జెట్ మొండి చేయి చూపించిందని ధ్వజమెత్తారు. ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని, యువతను, పారిశ్రామిక వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు 2014లో మోడీ ఇచ్చిన హామీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల నిరుద్యోగ యువతకు కలలుగానే మిగిలాయి. ఈ బడ్జెట్ మొండి చెయ్యే మిగిల్చాయని ధ్వజమెత్తారు. రైతుకి ఇచ్చిన ఎంఎస్పీ చట్టబద్ధ హామీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల హామీ నీటి మూటలుగా మిగిలాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు అవసరమైన సొంత ఇనుప ఖనిజ గనుల కేటాయింపుకు గాని, సెయిల్లో విలీనం కానీ ఊసేలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన చట్టం హామీల ఊసే లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు అతి త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న బీహార్కు నిధుల వర్షం కురిపించడం ఆంధ్ర ఎడల చిన్నచూపుకు నిదర్శనమని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచినట్లు బడ్జెట్లో చూపించినా అమలు చేయవలసిన బ్యాంకులు దీనిని అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు. కార్మిక చట్టాల రక్షణ ఊసే లేదు. 4 లేబర్ కోడ్లను అమలు చేయటం కార్పొరేట్లకు పకడ్బందీ ఆదాయ రక్షణకే ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగం సూచిస్తోందని స్పష్టం చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, మాధుర్ బాలయోగి, బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సీఎం చంద్రబాబుకి స్వాగతం పలికారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి పాల్గొన్నారు. తొలుత నున్న టీచర్స్ కాలనీ నందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గుడి నిర్మాణ పనులకు సతీ సమేతంగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం పోలవరం కాలువ సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని తొలి రోజు స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో దాసరి రామవరప్రసాదరావు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక స్వాములు, వేద పారాయణదారులు, ఆలయ సిబ్బంది, భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఈరోజు 2వ తారీఖు 6వ తారీఖు ఈరోజు విఘ్నేశ్వర పూజ, విద్యావాదన, దీక్షాధారణ, అఖండ స్థాపన, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, స్వామివారి యొక్క వాస్తుముఖ స్వామివారి సన్నిధిలో స్వరూపం వాస్తుముఖ ఆవాహన అనంతరము స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం. స్వామి సన్నిధిలో ధ్వజారోహణ. సంతానం లేని వారు సాయంత్రము 8 గంటలకు వచ్చేస్తే శుచిగా స్నానం చేసి సంతానం లేని వారికి, ఆరోగ్యం లేని వారికి ఈ ధ్వజస్తంభం దగ్గర ధ్వజపడంలో ఆ దేవతల ఆవాహన చేసిన యొక్క ప్రసాదాన్ని నంది ముద్దలుగా ఇస్తారు. కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భక్తి శ్రద్ధలతో ఈ రోజు నుంచి 6వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ప్రతి నిమిషం కూడా స్వామివారికి జరిగే ఉత్సవాలు అత్యంత వైభవయుతంగా ఆనువంశిక ధర్మకర్తలు చదవల్లి జమీందార్ గారి యొక్క వంశస్థులు, అనంతరము దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున దాసరి శ్రీరామచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్లను రంగంలోకి దింపింది. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రయాగరాజ్ వద్ద సుమారు 33 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. శనివారం 2.15 కోట్ల మంది రాగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే 90 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. వసంత పంచమిని పురస్కరించుకుని నేడు 4 నుంచి 6 కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగరాజ్ వచ్చి వెళ్లగా ఫిబ్రవరి 5న ప్రధాని మోడీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య రోజున కోట్లాది మంది ప్రయాగ్ రావడం, సెక్టార్ 2లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయిన నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ అధికారులు మరింత దృష్టి సారించారు. 2019లో అర్ధ కుంభమేళా సమయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఆశీష్ గోయల్, భానుచంద్ర గోస్వాములను రంగంలోకి దించారు. వీరిద్దరూ మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్తో కలిసి పనిచేయనున్నారు. అదనపు డీజీపీ భాను భాస్కర్ కూడా రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఘాట్లను పరిశీలించిన ఆయన స్నానాల తర్వాత ఘాట్ల వద్ద కాలక్షేపం చేయవద్దని సూచించారు. ఇతరుల కోసం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, ఘాట్ల వద్ద భోజనాలు చేయవద్దని చెబుతున్నారు. విశ్రాంతి కోసం భక్తులు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లాలని మైకుల్లో ప్రకటనలు చేశారు. కుంభమేళా సమయంలో సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచములను పవిత్ర రోజులుగా భావిస్తారు. వీటితో పాటు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26 రోజుల్లోనూ అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్కి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సిటీ, ఎఫ్ఆర్ఐ
టెక్నాలజీ ఆవిష్కరించినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. గుండెపోటు ముప్పు ప్రాథమికంగా రోగ నిర్ధారణ కోసం టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అధునాతన సిటీ స్కాన్ మరియు ఏఐ ఆధారిత కార్డియాలజీ ద్వారా గుండె సంబంధిత సమస్యలను ముందుగా గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం పనిచేస్తోందన్నారు. విజయవాడ టికిల్ రోడ్లోని మేనర్ ఫుడ్ ప్లాజాలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా సిటీ ఎఫ్ఎఫ్ఆర్ పరీక్షను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గుండె, మెదడు, క్యాన్సర్, జీనోమ్, సింగిల్ సెల్ అట్లాస్ వంటి అంశాలకు సంబంధించి హై రెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా వైద్య రంగంలో మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సలను అందించడంలో సహాయపడతాయని అన్నారు. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు, రికరెంట్ మల్టీలేయర్డ్ డిప్ న్యూరల్ నెట్వర్క్లు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి అత్యాధునిక పద్ధతులను వినియోగించడం వలన కార్డియాక్ ఇమేజింగ్ లో స్పష్టత బాగా మెరుగైందని అన్నారు. ఇది రోగ నిర్ధారణ మరియు చికిత్సలకు ఎంతో సహకారిగా ఉంటుందని తెలిపారు. అత్యాధునిక ఆన్ సైట్ సిటీ యాంజియోగ్రామ్ ఎఫ్ఎఫ్ఆర్ పరికరాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోస్టల్ కారిడార్లో ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో అమర్చామని, ఈ పరీక్ష ద్వారా పేషెంట్ సిటీ స్కాన్ రూమ్ లో ఉన్నప్పుడే స్టెంట్లు అవసరమా లేదా అనే సమాచారాన్ని తేలికగా అందించవచ్చని తెలిపారు. కార్డియాలజీలో అత్యంత కీలకమైనటువంటి మార్పులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంభవించినాయి. అవి ఏమిటి అనేది మనం కనుక చూస్తే, ఇన్నాళ్ళు దాదాపు ఒక 5 దశాబ్దాలుగా ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే, మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు పేపర్లో, వెరీ హెల్దీ పీపుల్, చాలా ఆరోగ్యవంతంగా జిమ్స్లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ చాలా ఫిట్గా కనపడతారు. ఆకస్మికంగా హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు. వాళ్ళకి అటాప్సీ చేసి చూస్తే కొంతమందికి 3 బ్లాక్లు ఉంటున్నాయి, కొంతమందికి 1 బ్లాకే అంతకుముందు 30% 40% ఉండేది రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ వస్తూ ఉంది. ఈ యాంజియోగ్రామ్ చేసడానికి ముందు ఏం చేసేవాళ్ళు అంటే, ఇద్దరు మేము చదువుకున్నప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి అని చెప్పేవాళ్ళు, లేకపోతే న్యూక్లియర్ టెస్ట్ చేయాలి అని చెప్పేవాళ్ళు, స్ట్రెస్ టెస్ట్ చాలా అవసరం, దాని తర్వాతనే టెస్ట్ చేయాలనేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎన్సిడిఆర్ కానీ ఈ మొత్తం రిపోర్ట్స్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత ఈ స్ట్రెస్ టెస్ట్ యాంజియోగ్రామ్ ముందు చేయకూడదు, స్ట్రెస్ టెస్ట్ ఆధారంగా మనం యాంజియోగ్రామ్ టెస్ట్ అడ్వైజ్ చేయకూడదు, అసలు స్ట్రెస్ టెస్ట్ చేయకూడదు. ఎప్పుడు చేయాలంటే, క్యాత్ యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోగ్రామ్లో కానీ మనకి ఒక 50% 70% బ్లాక్ వచ్చినప్పుడు, పేషెంట్ సిమ్టమ్స్ దీనికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు, అప్పుడు స్ట్రెస్ టెస్ట్ కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న 3 నెలల వయసున్న లాబ్రాడర్ నలుపు రంగు కుక్కపిల్ల ఇప్పటం రైల్వే గేటు వద్ద తప్పిపోయినట్టు యజమాని తెలిపారు. ఎవరికైనా ఎక్కడైనా దొరికినా కనిపించినా 7702101234 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం అందించడం జరుగుతోందన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.